Hello everyone. This session we discussing about geography topic. Very important topic. Indian Ocean Dipole. Indian Ocean Dipole. What is Indian Ocean Dipole? Geography topic. Very important. So let's see what is Indian Ocean Dipole. అసలు ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ డైపోల్ is defined by the difference in sea surface temperature between the western pole in the Arabian Sea, Western Indian Ocean, and the eastern pole in the Eastern Indian Ocean south of Indonesia. వాట్ ఈజ్ ఇండియన్ ఓషన్ డైపోల్? అసలు ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ బై డిఫరెన్స్ ఇన్ సీ సర్ఫేస్ టెంపరేచర్. అంటే ఏంటి? సీ సర్ఫేస్ టెంపరేచర్లో డిఫరెన్సెస్ బిట్వీన్ ఏంటి? వెస్టర్న్ పోల్ అనమాట. వెస్టర్న్ పోల్ అరేబియన్ సీ, మీకు తెలుసు వెస్ట్ సైడ్ అరేబియన్ సీ, అండ్ ఈస్టర్న్ పోల్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ సౌత్ ఆఫ్ ఇండోనేషియా. ఇంకా డిఫరెన్స్ అనమాట, సీ సర్ఫేస్ టెంపరేచర్ డిఫరెన్స్. ఇండియన్ ఓషన్ డైపోల్ సమ్ టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ ద ఇండియన్ నీనో is similarly to the El Nino phenomenon occurring in the relatively smaller area of the Indian Ocean. Indian Nino అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ డైపోల్ సమ్ టైమ్స్ ఏమని అంటారంటే ఇండియన్ నీనో అంటారు. ఇండియన్ నీనో ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ఎల్ నీనో ఫినోమినన్. మీకు ఎల్ నీనో అండ్ లా నీనో గురించి ఇంకో క్లాస్లో చెప్తాను. సో సేమ్గా ఈ ఇండియన్ నీనో కూడా ఎల్ నీనో సిమిలర్గా ఉంటుంది. అక్కడ ఇన్ ద రిలేటివ్లీ స్మాలర్ ఏరియా ఆఫ్ ద ఇండియన్ ఓషన్. అక్కడ అవుతుంది రిలేటివ్లీ స్మాలర్ ఏరియా ఆఫ్ ద ఇండియన్ ఓషన్. రీసెంట్ న్యూస్ చూద్దాం. అకార్డింగ్ టు ద ఇండియన్ ఐఎండి, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, దెర్ ఈజ్ 80% of probability for positive Indian ocean dipole condition and 15% of neutral ఇండియన్ ఓషన్ డైపోల్ డ్యూరింగ్ ద జూన్-ఆగస్ట్ 2023 సీజన్. ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల ఇంపాక్ట్ ఏంటి? ఇట్స్ ఇంపాక్ట్ కెన్ బి సీన్ ఇన్ వెదర్ అండ్ క్లైమేట్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియా యాజ్ ఫార్ యాజ్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఆఫ్రికా. అయితే ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల అసలు ఏంటి ఇంపాక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల ఏంటో ఉంటుంది? డిఫరెన్స్ ఇన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది డిఫరెన్సెస్ చూస్తారు. దీని యొక్క ఇంపాక్ట్ కెన్ బి సీన్ వెదర్ అండ్ క్లైమేటిక్ ప్యాటర్న్స్ అనమాట. వెదర్ క్లైమేటిక్ ప్యాటర్న్స్ డిఫరెన్స్ చూస్తాం ఇన్ ఇండియా అండ్ ఆల్సో యాజ్ ఫార్ యాజ్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఆఫ్రికా. So on an average, each Indian Ocean dipole phase occurs about 3 to 5 years అనమాట. Why does the Indian Ocean have a dipole? అసలు ఎందుకు ఇండియన్ ఓషన్ హ్యావ్ ఏ డైపోల్ అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇండియన్ ఓషన్ ఈజ్ ద వార్మెస్ట్ ఆఫ్ ఆల్ ద 5 ఓషన్స్. అర్థమైందా? ఇండియన్ ఓషన్ ఈజ్ చాలా వేడిగా ఉంటుంది కంపేర్ టు ద ఆల్ 5 ఓషన్స్. అర్థమవుతుందా? వెస్టర్లీస్ ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ ల్యాండ్ లాక్, నో వే ఫర్ ద వాటర్స్ ఆఫ్ అట్లాంటిక్ టు ఫ్లో ఇన్ టు ద ఇండియన్ ఓషన్. అసలు వే లేదనమాట వాటర్స్ ఆఫ్ అట్లాంటిక్ టు ఫ్లో ఇన్ టు ద ఇండియన్ ఓషన్. A positive Indian Ocean dipole event is often seen developing at times of El Nino, while a negative Indian Ocean dipole is sometimes associated with La Nino. అర్థమవుతుంది అంటే పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ ఏంటి? సీన్ యాజ్ ఎల్ నీనో అండ్ నెగటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ సమ్ టైమ్స్ అసోసియేటెడ్ విత్ లా నీనో. దిస్ క్రియేట్స్ ఎ చేంజ్ ఇన్ టెంపరేచర్ అట్ ద సైడ్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్, thus resulting in a dipole. This creates a change in temperature అనమాట at sides of Indian Ocean, resulting in dipole. Due to trade winds easterlies, the waters of Pacific Ocean flows into the ఇండియన్ ఓషన్. అర్థమవుతుందా? ఈ ఈస్టర్లీస్ వల్ల ట్రేడ్ విండ్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఈస్టర్లీస్ వల్ల వాటర్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్ అనేది ఫ్లోస్ ఇంటూ ద ఇండియన్ ఓషన్కి ఫ్లో అవుతుంది. ఎందుకు? డ్యూ టు ట్రేడ్ విండ్స్ ఆల్సో నోన్ యాజ్ ఈస్టర్లీస్ వల్ల ఆ వాటర్ అనేది పెసిఫిక్ ఓషన్ నుంచి ఇండియన్ ఓషన్కి ఫ్లో అవుతుంది. ఫేజెస్ ఆఫ్ ఇండియన్ ఓషన్ డైపోల్ యొక్క ఫేజెస్ చూస్తాం. 3 ఫేజెస్ అనమాట. ఫస్ట్ వచ్చి న్యూట్రల్ ఫేజ్. వాట్ ఈజ్ న్యూట్రల్ ఫేజ్? దిస్ హ్యాస్ వెరీ లెస్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్. ఈ న్యూట్రల్ ఫేజ్ అనేది చాలా లెస్ ఇంపాక్ట్ అనమాట ఇండియన్ మాన్సూన్ మీద. నెక్స్ట్ ట్రేడ్ విండ్స్, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. ట్రేడ్ విండ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈస్టర్లీస్. వెస్టర్లీ విండ్స్ స్వీప్ అలాంగ్ ద ఈక్వెటోరియల్ బెల్ట్ యాజ్ ఎయిర్ రైజెస్ అబోవ్ దిస్ రీజన్ అండ్ స్టాండ్స్ త్రూ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద Indian Ocean basin. Westerlies winds sweep along the equatorial belt as air rises above this region. Air rises stands to the western part of Indian Ocean basin. Water flows from Pacific between the Indonesian islands, keeping seas warm to the northwest of
ఐలాండ్, నార్త్ వెస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా. ట్రేడ్ విండ్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఈస్టర్లీస్ అనమాట. అర్థమవుతుందా? ఇది ఈ న్యూట్రల్ ఫేస్ అనేది మనకి చాలా లెస్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట ఇండియన్ ఓషన్ డైపోల్ న్యూట్రల్ ఫేజ్లో. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి పాజిటివ్ ఫేస్ చూడండి. పాజిటివ్ ఫేస్ మీన్స్ ఎయిర్ సర్క్యులేషన్ బికమ్ స్లైట్లీ వీకర్ దెన్ నార్మల్. ఇన్ సమ్ రేర్ కేసెస్ ద ఎయిర్ circulation even reverse direction. The consequence is that African coast become warmer while the Indonesian coastal line gets కూలర్. అంటే ఈ పాజిటివ్ ఫేజ్లో ఏమవుతుంది, ఎయిర్ సర్క్యులేషన్ అనేది స్లైట్గా నార్మల్ కన్నా వీకర్ అయిపోతుంది. ఇన్ సమ్ రేర్ కేసెస్ ద ఎయిర్ సర్క్యులేషన్ ఈవెన్ రివర్స్ డైరెక్షన్ కూడా ఇన్ సమ్ కేసెస్లో అవుతుంది. కానీ మ్యాక్సిమం ఎలాగుంటుందంటే వీకర్ దెన్ నార్మల్ కన్నా ఈ ఎయిర్ సర్క్యులేషన్ అనేది వీక్ అయిపోతుంది. దీనివల్ల ఈ పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ ఫేజ్ వల్ల ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ దట్ ఆఫ్రికన్ కోస్ట్ బికమ్స్ వార్మ్ అనమాట. ఆఫ్రికన్ కోస్ట్ చాలా వేడెక్కిపోతుంది. వైల్ ద ఇండియన్ కోస్ట్ లైన్ ఏమవుతుంది గెట్ కూలర్. అయితే ఈ పాజిటివ్ ఫేస్లో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రింగ్స్ మోర్ రైన్ఫాల్ టు ఇండియా. అర్థమవుతుందా? ఇండియాకి ఎక్కువగా దీనివల్ల ఏమవుతుందంటే రైన్ఫాల్ అనేది ఈ ఇండియన్ ఓషన్ డైపోల్లో ఎక్కువగా మనకి రైన్ఫాల్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలా అడుగుతాడు మనకి, ఈ ఇన్ ఇండియన్ ఓషన్ డైపోల్ డ్యూరింగ్ ద పాజిటివ్ ఫేస్ ఇండియా బ్రింగ్స్ మోర్ రైన్ఫాల్ అని ఇస్తాడు. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. లెస్ రైన్ఫాల్ కాదండి. ఈ పాజిటివ్ ఫేస్లో మనకి బ్రింగ్స్ మోర్ రైన్ఫాల్ టు ఇండియా. అర్థమవుతుంది. రోల్ ఆఫ్ ఎల్ నీనో డ్యూరింగ్ ఎల్ నీనో ద పెసిఫిక్ సైడ్ ఆఫ్ ఇండోనేషియా ఈస్ కూలర్ దెన్ నార్మల్ బికాస్ ఆఫ్ విచ్ ద ఇండియన్ ఓషన్ సైడ్ ఆల్సో గెట్స్ కూలర్ దట్ హెల్ప్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఎల్ నీనో అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది. ఏం చేస్తుంది, డ్యూరింగ్ ఎల్ నీనో ద పెసిఫిక్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ పెసిఫిక్ సైడ్ ఆఫ్ ఇండోనేషియా ఈజ్ కూలర్ దెన్ నార్మల్. ఏంటి, నార్మల్ కన్నా కూల్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ విచ్ ద ఇండియన్ ఓషన్ సైడ్ ఆల్సో గెట్స్ కూలర్. సో దాంతోపాటు ఇండియన్ ఓషన్ సైడ్ కూడా కూల్ అవ్వడం వల్ల దట్ హెల్ప్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్. దానివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అవుతుంది. దానివల్ల మనకేంటి, బ్రింగ్స్ మోర్ రైన్ఫాల్ టు ఇండియా. ట్రేడ్ విండ్స్ బికమ్ స్ట్రాంగ్. ద ట్రేడ్ విండ్స్ పుషెస్ ద కోల్డ్ పెసిఫిక్ వాటర్స్ టువర్డ్స్ ద ఇండియన్ ఓషన్. వార్మర్ సీ సర్ఫేస్ టెంపరేచర్ ఇన్ ద వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రిలేటివ్ టు ద ఈస్ట్. అదనమాట మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డ్యూరింగ్ పాజిటివ్ ఫేస్ డ్యూరింగ్ పాజిటివ్ ఫేస్ ఏంటి దిస్ బ్రింగ్స్ మోర్ రైన్ఫాల్ టు ఇండియా. నెక్స్ట్ వచ్చి నెగిటివ్ ఫేజ్ అనమాట. నెగిటివ్ ఫేజ్ దట్ కాజెస్ ద ఎయిర్ టు రైజ్ అండ్ హెల్ప్స్ ప్రివైలింగ్ ఎయిర్ సర్క్యులేషన్. ద ఎయిర్ సర్క్యులేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ బేసిన్ మూవ్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, దట్ ఈస్ ఫ్రమ్ ద ఆఫ్రికన్ కోస్ట్ టువర్డ్స్ ద Indonesian islands near the surface in the opposite direction of the upper levels. In the years when the air circulation becomes stronger, more warm surface waters from the African coast are pushed towards the Indonesian islands, making that region warmer than usual. Trade winds become weak. That means the surface water in the Indian Ocean gets pushed from west to east అనమాట. అయితే పాజిటివ్ ఫేస్లో బ్రింగ్స్ మోర్ రైన్ఫాల్ టు ఇండియా. నెగిటివ్ ఫేస్లో ఏంటి, రెడ్యూస్డ్ ఛాన్స్ ఆఫ్ రైన్ అనేది ఇంక్రీజ్డ్ రైన్ఫాల్ ఇన్ ఆస్ట్రేలియా. మనకనేది నెగిటివ్ ఫేస్లో రైన్ఫాల్ అనేది తగ్గుతుంది, కానీ ఆస్ట్రేలియాకి మాత్రం ఏంటంటే రైన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో, ఇది నెగిటివ్ ఫేస్లో. కానీ పాజిటివ్ ఫేస్లో ఇండియాకి రైన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది, ఆస్ట్రేలియాకి అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకు, ద ఎయిర్ సర్క్యులేషన్ ఇన్ ఇండియన్ ఓషన్ బేసిన్ మూవ్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ మూవ్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ఫ్రమ్ ద ఆఫ్రికన్ కోస్ట్ టువర్డ్స్ ది ఇండోనేషియన్ ఐలాండ్స్ నియర్ ద సర్ఫేస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద అప్పర్ లెవెల్స్. ఏమవుతుంది, మోర్ వార్మ్ సర్ఫేస్ వాటర్ ఫ్రమ్ ద ఆఫ్రికన్ కోస్ట్. ఏమవుతుంది, వేడెక్కువగా ఉన్న వార్మ్ సర్ఫేస్ వాటర్ ఆఫ్రికన్ కోస్ట్ వెళ్ళి ఇండోనేషియన్ ఐలాండ్స్, అక్కడ ఏమవుతుంది, ఇండోనేషియన్ ఐలాండ్స్ మేకింగ్ దట్ వార్మర్ అనమాట. అక్కడ వేడెక్కిపోతుంది, ఎక్కడ, ఈ నెగిటివ్ ఫేస్లో. కానీ పాజిటివ్ ఫేస్లో ఏమవుతుందో ఆఫ్రికన్ కోస్ట్ వార్మర్, ఇండోనేషియన్ ఐలాండ్స్ ఎక్కడ కూలర్గా ఉంటాయి అనమాట. అంటే బోత్ ఆపోజిట్ అనమాట. సో దానివల్ల మనకి ఏంటుంది, ఇక్కడ నెగిటివ్ ఫేస్లో ఏమవుతుంది, రెడ్యూస్డ్ ఛాన్స్ ఆఫ్ రైన్, ఇంక్రీజ్డ్ ఆస్ట్రేలియాకి రైన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ యూ సీ ఇన్ ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ ఫేస్ ఆస్ట్రేలియా రెడ్యూస్డ్ రైన్ఫాల్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇంక్రీజ్డ్ రైన్ఫాల్ ఇన్ ఇండియా అనమాట.
నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ డైపోల్. ఈ ఇంపాక్ట్ ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల ఇంపాక్ట్ ఏంటి? ఇన్ ద ఇండియన్ ఓషన్ dipole exhibits an ocean atmosphere interaction that closely resembles the fluctuations observed during El Nino events in the Pacific Ocean. However, the Indian Ocean dipole is considerably less powerful compared to El Nino, resulting in relatively minimal impacts. A positive Indian Ocean dipole helps rainfall along the African coastline and also over the Indian subcontinent while suppressing rainfall over Indonesia, Southeast Asia and Australia. The impacts are opposite during a negative Indian Ocean. అంటే ఈ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ డైపోల్ ఎలాగుంటుందంటే కంపేర్ టు ఎల్నినో దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎల్నినో చాలా సివియర్గా ఉంటుంది, కానీ ఇండియన్ ఓషన్ డైపోల్ చాలా ఎలాగుంటుంది, తక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ విధంగా అడుగుతాడు అనమాట. డ్యూరింగ్ ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ ఫేస్లో ఏమవుతుంది, ఇండియాకి బ్రింగ్స్ మోర్ రైన్ఫాల్, ఆస్ట్రేలియాకి రైన్ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. కానీ నెగిటివ్ ఫేస్లో మనకి రెడ్యూస్డ్ ఛాన్స్ ఆఫ్ రైన్, ఇంక్రీజ్డ్ రైన్ఫాల్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, థ్యాంక్ యూ.